హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిట్టి పప్ప ఛానల్. నేను ప్లేట్‌లో చూపిస్తున్నయి అన్నీ కొంచెం ఫ్రై చేసేసి, ఇంకా మనం పేస్ట్ పట్టుకోవాలండి మెత్తగా. పేస్ట్ పక్కన పెట్టేసి వంకాయలు కూడా కోసుకోవాలి. ఆలోపు ఒక బాండి పెట్టేసి నూనె ఏసుకోవాలి. నూనె ఏసుకున్నాక ఉల్లిగడ్డలు, మీరు కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయినాక పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మిక్సీకి పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టేసేయాలండి. మంచిగా ఆయిల్ పైకి వచ్చినాక చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు మనకిష్టం అండి. మనకు కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదు తిక్కగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటా, ఎందుకంటే కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది గట్టిగా కాకుండా అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత కొంచెం ఫ్రై అయినాక ఇలా ఆయిల్ వచ్చినాక దాంట్లోనే మనకు తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసేయాలండి. మళ్ళీ కొంతసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టినాక కొంచెం ఆయిల్ మళ్ళీ పైకి వచ్చినాక వంకాయలు వేసుకోవాలండి. నేనైతే వంకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినా బాగుంటాయని. ఇంకా ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ.